ఒక దురంధరులు వస్తారనమాట. ఆ దురంధరులు కాదు, దరిద్రులు ఇల్లు కరెక్ట్గా మాట్లాడాలంటే. ఈ దరిద్రులు వచ్చి ఏమంటారంటే ఎప్స్టీన్ మెయిల్స్లల్లా మోదీ పేరున్నది, బీజేపీ పేరున్నది, భారతీయ లీడర్ల పేరున్నది. ఎందుకున్నది అని చెప్పి అడిగితే సెక్స్ ట్రాఫికింగ్ ఉన్నది, సీక్రెట్ జియో పొలిటికల్ మ్యానిపులేషన్ జరుగుతుంది. గిరీష్ నీకు తెలియదు. వీళ్ళు బయటికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. వీళ్ళు కామాంధకులు గిరీష్ అని చెప్పి చెప్తారు. అట్లనా అని చెప్పి నేను కూడా ఎక్సైట్ అయ్యి ఏడా అని అడిగిన. కలవడ్డది రాత్రి మాకు. అట్లనా తెల్లవారుజామున పడ్డదా? నిజంగానికే నేను అట్లీస్ట్ అనుకున్నా తెల్లవారుజామున పడ్డదా అంటే పగటి కల్లా పడ్డది. పండుకుంటే పడ్డదా అంటే కాదు, నేను ఆకాశాన్ని చూస్తున్నా, నా మైండ్లో నడుస్తున్నాయి. మీటింగ్ జరిగినాదిరా? జరగలే. ఏమన్నా ట్రాన్సాక్షన్ జరిగినాదిరా? జరగలే. సెక్స్ ట్రాఫికింగ్ పుకట్కి అవుతుందా? ఏంటన్నా పైసలతోనే అవుతుంది కదా. ఏదన్నా అయితే పుణ్యానికి అయితే ఎవరు శరీరం కూడా అమ్ముకోరు ఇవ్వాలి. రేపు మీటింగ్ అయిందా? జరగలే. ట్రాన్సాక్షన్ అయిందా? జరగలే. ఏమైనా ఎవిడెన్స్ చూపించినవా? చూపెట్టలే. ఎవరు చెప్పిర్రానంటే నా మైండ్లో ఒక ఇన్వెస్టిగేటర్ ఉన్నాడు, అందులోనే సిబిఐ ఈడీ అన్నీ ఉంటాయి, రాగుడు ఉంటుంది, నా మైండ్లో నడిచింది, నేను చెప్పిన కథం. వీడికేం చెప్పినవరా అంటే ఈమెయిల్ వచ్చింది. ఈమెయిల్ ఇవన్నీ ఉన్నాయరా అంటే లేవు. పేరు ఇట్లా వచ్చిందట, మోడీ అని ఇట్లా వచ్చిందట. కథం అంటే అది నెక్సెస్ అట, ఈమెయిల్ ఎవిడెన్స్ అంట.